हरिः ओम् श्री गुरुभ्यो नमः। हरिः ओम् ब्रह्मानंद परमसुखदम् केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतम् गगनसदृशम् तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलम् सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगद्धो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भाम् व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। నారాయణ నారాయణ. సాయిరామ్ అండి. సాయిరామ్. 18వ శ్లోకం అండి. ఈ రోజు నుంచి మొదలు పెడతాం. అలాగే. కృష్ణానంద మఠం వారి పుస్తకం అండి. దేహేంద్రియ మనోబుద్ధి ప్రకృతిభ్యో విలక్షణం తద్వృత్తి సాక్షిణం విద్యాత్ ఆత్మానం రాజవత్ సదా. ఆత్మావగాహన సాక్షిత్వం మూలంగా చెప్పబడుతున్నది. వెరీ ఇంపార్టెంట్. మనమందరం కూడా మానవ జీవితం అంతా వృత్తులతోనే ముడిపడింది. వృత్తి లేకపోతే మానవ జీవితంలో ఏది సాధ్యపడటం లేదు. అయితే ఆ వృత్తి ఎలా జరుగుతోంది అనేది సాక్షిగా గమనించాలి. ఎవరు గమనించాలి? మానవ జీవితంలో ఏది జరిగినా జనన నుంచి మరణం దాకా అన్ని గుణ కర్మ క్రియ నటన, ఇక వాటికి నామరూపాలు కూడా జోడిస్తే నామరూప గుణ కర్మ నటనలు, వీటన్నింటికి సాక్షి నేను. ఆ నేనుకి పేరు లేదు, రూపం లేదు, గుణం లేదు, కర్మబంధం లేదు, నటించడం కూడా లేదు. దానికి అది ఉన్నదన్నట్లుగా యథాతథంగా ఉంటుంది. అలా ఉండగలిగేటటువంటి ఏ సాక్షి ఉన్నదో ఆ సాక్షి సాధన
ఆ సాక్షి వృత్తి, ఆ సాక్షి జ్ఞానం, ఈ మూడింటికి కలిపి ఆత్మానం రాజవత్ సదా. సదా అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మూడవస్థలలోనూ అవస్థాత్రయం చేత మార్పు చెందకుండా ఉన్నటువంటి సాక్షి, సాక్షి చైతన్యం, సాక్షి ప్రకాశం, సాక్షి జ్ఞానం, సాక్షిగా ఉన్న ఆనందం, సాక్షిగా ఉన్న ఉనికి సత్, ఇది మారటం లేదు, ఎల్లకాలం మారటం లేదు. శరీరధారి అయినా మారటం లేదు, దేహాంతర ప్రాప్తి అయినా మారటం లేదు, సృష్టి స్థితి లయాలలో మారటం లేదు. అలా మారని స్థితి అందు ఉండటం సాక్షి, మారేవాడుగా ఉండటం వృత్తి. బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం, సదరు వ్యవహారాలు అంతా వృత్తి సంగతం. కమ్మరివాడు, కుమ్మరివాడు, సిఇఓ గారు, ఎండి గారు, ఓనర్ గారు, నౌకర్ గారు, భార్య గారు, భర్త గారు, పిల్లలు గారు, కోతి గారు, సర్వం అమీబా గారి దాకా పిపీలికాది బ్రహ్మ పర్యంతము కూడా జాగ్రత్తగా గమనిస్తే ఇంతే. ఈ సామాన్య లక్షణాన్ని గుర్తుపట్టడం రావాలి. అప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మ. పిపీలికాది బ్రహ్మ పర్యంతము ఏది పరివ్యాప్తమై ఉన్నదో ఆ చైతన్యానికి ప్రజ్ఞానం అని పేరు. అది పరివ్యాప్తమై ఉండి సాక్షిగా ఉంది. మరి వాస్తవానికి మన ఇంట్లో ఉన్నటువంటి అనేక విద్యుత్ పరికరాలు, ఫ్యాన్ కావచ్చు, బల్బు కావచ్చు, ఏసీ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, మిక్సీ కావచ్చు, కుక్కర్ కావచ్చు, ఇండక్షన్ కుక్కర్ కావచ్చు, అప్లయన్సెస్, పనిముట్లు ఏవైనా మారవచ్చు. కానీ వాడబడుతున్నటువంటి శక్తి, చైతన్యం, విద్యుత్ శక్తి ఒకటే. పంచభూతాత్మకమైనటువంటి సృష్టిలో ఎన్నైనా ఉపాధులు రావచ్చు, వ్యవహరించవచ్చు, లయించవచ్చు. ఆధారంగా ఉన్నటువంటి చైతన్యం ఒక్కటే. ఆ చైతన్యమే సత్ అన్న ఉనికి నుంచి వ్యక్తమవుతోంది. ఈ సాక్షికి ఆధారం బ్రహ్మము, ఈ సాక్షికి ఆధారం నిర్ణయము, ఈ సాక్షికి ఆధారం జ్ఞానము, ఈ సాక్షికి ఆధారం ప్రకాశము. ఆధార స్థితి ఎందున్న లక్షణాలని మనం గుర్తుపట్టాలి. అలా గుర్తుపట్టి ఎవడైతే ఉన్నాడో వాడు రాజస్థానంలో ఉన్నాడు. అలా ఎవరైతే లేరో ఎప్పటికప్పుడు ఏమవుతుంది, ఈ రాజస్థానం ఖాళీగా ఉండదు. ఎప్పుడూ ఎవరో ఒకరు ఆ రాజస్థానంలోకి చేరిపోతూ ఉంటాడు. అయితే మనసో, లేకపోతే బుద్ధో, లేకపోతే చిత్తమో, లేకపోతే అహంకారమో, ఒకవేళ వీళ్ళెవరూ సిద్ధంగా లేకపోతే మిగిలినటువంటి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, విషయేంద్రియాలు, అంతరింద్రియాలు, ఇట్లా ప్రాణేంద్రియాలు ఏవైతే అవి తత్స్థానాన్ని పూరిస్తూ ఉంటాయి. ఈ త్వం అనేటటువంటి వాడు వృత్తి చేతనే ఉనికి కలిగి ఉన్నాడు. వృత్తి లేకపోతే త్వం లేదు, ఉన్నది తత్. వృత్తి శమించినప్పుడు ఏది ఉన్నదో అది తత్. వృత్తి శమించినప్పుడు, త్వం శమించినప్పుడు ఏది ఉన్నదో అది తత్. జాగ్రత్తగా పూర్వ శ్లోకంలో చెప్పారు, బుద్ధిగ్రాహ్యమతీంద్రియం అని. మరి బుద్ధిగ్రాహ్యమతీంద్రియం నిజంగా జరగాలి అంటే ఏం చేయాలి? బుద్ధి వృత్తి అనేటటువంటి ఆవరణ నుంచి బయటపడాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. వృత్తి అనేటటువంటి దానికి బుద్ధి లోబడి ఉన్నంత వరకు అది
తనను తాను తెలుసుకోలేదు. ఏదో ఒక వర్ణం చేత గాని, ఏదో ఒక విషయం చేత గాని, ఏదో ఒక సందర్భం చేత గాని, ఏదో ఒక సంబంధం చేత గాని, ఏదో ఒక సంగత్వం చేత గాని, లేక ఆ కట్టకడపటికి స్వకపోల కల్పన చేత గాని అది సంబంధపడిపోతూ ఉంటుంది. ఇదంతా అనాత్మ, ఇదంతా అవిద్య, ఇదంతా అజ్ఞానం, ఇదంతా ఆభాస, ఇదంతా అధ్యాస అని విడవాలి. అలా విడవబడినప్పుడు ఉన్న రాజు, ఉన్న ప్రకాశం, ఉన్న జ్ఞానం, ఉన్న చైతన్యం, ఉన్న సత్ యథా తథముగా ఏ ఆవరణ దోషం లేకుండా, ఏ విక్షేప దోషం లేకుండా, ఏ మల దోషం లేకుండా తనకు తానుగా స్వయముగా ప్రకటితమవుతుంది. రాజుగారు రాజస్థానంలో ఉంటాడు. ఉంటే మిగిలినవన్నీ వాటి వాటి స్థానాల్లో ఉంటాయి. ఆ రాజస్థానం గనక సరిగా లేదనుకోండి, ఆత్మానం రాజవత్ సదా అనటం వెనకాల చాలా అంతరార్థం ఉంది. ప్రస్తుతానికి ప్రాథమికంగా ఇలా విచారణ చేస్తాం, లోతుగా మరింతగా విచారణ చేస్తాం. చదవండి. రాజు అనేక స్థానములలో పర్యవేక్షణ చేస్తాడు. వెరీ ఇంపార్టెంట్. మనం చిన్నప్పటి నుంచి పిల్లలందరి చేత రాజు బంటు ఆట ఆడిస్తూ ఉంటారు. లేదు మేస్టారు పిల్లాడు, గురువు శిష్యుడు ఆట, లేదంటే భార్యాభర్త అనే ఆట, ఇలాంటి పిల్లలందరూ ఆడుతూ ఉంటారు. నేనే టీచర్, కూర్చోండి మీరంతా అంటుంది చిన్నపిల్ల. సరే కాసేపు అందరూ కూర్చుంటారు, కాసేపు ఏదో వినోదిస్తారు. కానీ అక్కడ సత్యం ఏమిటంటే వాళ్ళలో ఉన్నటువంటి చైతన్యాన్ని మేల్కొల్పే ప్రక్రియ అనమాట. అదంతా వికాసంలో భాగం. అయితే రాజు కెపాసిటీ ఏమిటండి అంటే, రాజుగారే మంత్రిగా వ్యవహరించగలడు, రాజుగారే సైన్యాధ్యక్షుడుగా కూడా వ్యవహరించగలడు, రాజుగారే పురోహితుడిగా కూడా వ్యవహరించగలడు, రాజుగారే అవసరమైతే సైనికుడిగా యుద్ధం చేయగలడు, రాజుగారే అవసరమైతే గంట కొట్టేవాడుగా కూడా ఉండగలడు. రాజు శబ్దం అంటే అర్థం ఏమిటంటే సర్వసమర్థము. ఇది రాజ శబ్దానికి అర్థం. సర్వసమర్థం అని ఎప్పుడైతే అంటున్నామో అది సర్వగతము, సర్వాధికారము, సర్వజ్ఞము, సర్వగతము, సర్వసాక్షి. రాజుగారు లేని రాజ్యం అని మనం రాసుకున్నాం రాజ్యాంగంలో. రాజు లేని రాజ్యం అంటే ఏంటండి అంటే అర్థం ఏంటంటే, ఏ రాజు అయినా సరే మళ్ళా అహంకారానికి లోనయ్యాడనుకో, అప్పుడేమైంది, అప్పుడంతా మారిపోయింది. మళ్ళా ఈ అహంకార స్థానం వచ్చి రాజు స్థానంలో కూర్చునేటప్పటికీ మిగిలినవన్నీ ఆ అహంకారానికి లోబడి పనిచేయడం మొదలుపెట్టింది. ఇలాంటి రాజరికం మనకు అవసరం లేదు. అందుకని రాజు లేని రాజ్యం అని రాజ్యాంగంలో మనం రాసుకున్నాం. అంటే అర్థమేంటి, నిజంగా మాట్లాడితే ఆత్మానాత్మ వివేకాన్ని మన రాజ్యాంగం ప్రతిపాదిస్తుంది. నీవు ఆత్మస్వరూపుడు, దానికి అహంకారం లేదు, దానికి ఏమి వారసత్వం లేదు, అది సాక్షి, వసుధైక కుటుంబకం అని చెప్పేటటువంటి సాక్షి. భూమి మీద ఉన్న సమస్తము జడ చేతన సృష్టి అంతా కూడా ఒకే చైతన్యం అనే కుటుంబం, ఒకే ప్రజ్ఞా కుటుంబం, ఒకే ప్రకాశం అనే కుటుంబం, ఒకే జ్ఞానవంతమైన కుటుంబం, ఒకే ఆనందవంతమైన కుటుంబం. జాగ్రత్తగా ఇలాగా మనం దీనిని గుర్తించాలి. గుర్తించాలంటే రాజుగారు అన్నింటినీ పర్యవేక్షించాలి. ప్రత్యేగాత్మ స్థానంలోనే ఉండి మిగిలినటువంటి 24ంటిని జాగ్రత్తగా సాక్షిగా పర్యవేక్షించాలి. తాను తన స్వస్థానాన్ని ఖాళీ చేసి కదిలి రాకూడదు. చదవండి. తనలో తాను తన రాజ్యమును గురించి ఏకాంతంలో ఆలోచన చేస్తాడు. స్వాధ్యాయం. తనలో తాను అంటే స్వాధ్యాయం. మానవులందరూ తప్పక రోజులో కనీసం 6వ వంతు భాగం అంటే 24 గంటల్లో 6వ వంతు అంటే 4 గంటలు స్వాధ్యాయానికి కేటాయించమని పెద్దలు చెప్తూ ఉంటారు.
అందుకని ప్రతి సంధ్యలో కూడా మనం స్వాధ్యాయం చేయాలన్నమాట. సంధ్యాకాలంలో స్వాధ్యాయం ఎవరైతే చేస్తారో వాళ్ళు తమలో తాము చాలా జాగ్రత్తగా విచారణ చేసేటటువంటి అవకాశం వస్తుంది. తమని తాము గమనించుకునే పని ప్రతి 6 గంటలలో, ప్రతి 4 గంటలలో తప్పక చేయాలి. ఎందుకనంటే సంధ్యా సమయం 4 సంఖ్యల్లో 4 6 24 ప్రతి 6 గంటలకు ఒకసారి కొద్ది సమయాన్ని మనం స్వాధ్యాయానికి కేటాయించాలి. ఈ 6 గంటల్లో నేనేం చేశాను, ఎలా చేశాను, ఎలా ఉన్నాను? ఎందుకనంటే ఈ ఆత్మబోధలో గొప్ప సూత్రాలను అందిస్తూ ఉన్నారు. ఆత్మబోధో విధీయతే ఆత్మానం అవధారయేత్ ఆత్మానం రాజవత్ సదా. ఇలాగా ప్రధానమైన లక్ష్యానికి సంబంధించినటువంటి సూత్రాలని అందిస్తున్నారు. వీటిని చాలా జాగ్రత్తగా నిలబెట్టుకోవాలన్నమాట. అలా నిలబెట్టుకోగలిగినప్పుడు మాత్రమే మనం స్వాధ్యాయ లక్ష్యాన్ని అందుకోగలుగుతాం. నేను ఆత్మస్వరూపుడు, నేను బ్రహ్మస్వరూపుడు, నేను పరబ్రహ్మమును అనే నిర్ణయాన్ని పొందడానికి ఈ స్వాధ్యాయం చాలా ఉపయోగపడుతుంది. ఒక్కసారి పరం అనే నిర్ణయం దాకా ఎవరైతే వస్తారో వాళ్ళకి ఈ స్వాధ్యాయంతో పనుండదు. ఎందుకని అంటే సహజం అయిపోతారు వాళ్ళు. ఇంకా వాళ్ళు మరల విషయాత్మకమై ద్వైత బుద్ధితో, భేద బుద్ధితో వ్యవహరించేటటువంటి దశకి దిగిరారనమాట. అలా జీవన్ముక్త అవస్థను అనుభవిస్తున్నటువంటి వాళ్ళు, జీవన్ముక్త స్థితి యందు సహజమైపోయినటువంటి వాళ్ళు, కైవల్య మార్గ ప్రతిష్ట, కైవల్య మార్గ లబ్ధి పొందినటువంటి వాళ్ళు జన్మరాహిత్యం, పునరావృత్తి సహితమైనటువంటి మార్గంలోకి తిరిగిరారు. అందుకని వృత్తి సహితం అని అంటున్నాం చూడండి. పునరావృత్తి ఎప్పుడెప్పుడైతే ఈ వృత్తిలో ఉన్న గొడవ ఏమిటంటే ఎప్పటికప్పుడు అది పునరావృత్తి చెందుతూ, ఆ పునరావృత్తి రహితమైన మార్గంలో ఉండదన్నమాట. ఈ వృత్తికి ఎప్పుడు కూడా మరల 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 ద్యోతకం అవుతూ ఉంటుంది. దీనిని జాగ్రత్తగా గమనించడానికి ఆత్మ అనేటటువంటి రాజస్థానంలో తనకు తాను ప్రతిష్ఠించుకోవాలి, తనను తాను గుర్తించాలి, తనను తాను సూర్యుని వంటి ప్రకాశం కలిగి ఉన్నవాడుగా గుర్తుపట్టాలి. చదవండి. ఆంతరంగికంగా మహామంత్రితో ఆలోచన చేస్తాడు. తనలో తాను ఆలోచిస్తాడు, ఆంతరంగికంగా మహామంత్రితో సమాలోచనం చేస్తాడు. ఈ మంత్రి గారు ఎవరు? ఇతకి బుద్ధి. బుద్ధి మంత్రి అనమాట. సభలో ఇతర మంత్రులతో విచారణ చేస్తాడు. అంతే. అష్టప్రధాన్ 8 మంది మన రాజరికంలో అష్టప్రధాన్ విధాన వ్యవస్థ ఉందన్నమాట. ఆ అష్టప్రధాన్ ఎప్పుడు కూడా మిగిలిన 7గురితో చర్చించాలంటే ముందెవరితో చర్చించాలంటే మహామంత్రితో చర్చించాలి. ఆ మహామంత్రి బుద్ధి, మిగిలిన మనసు గారు, మిగిలిన చిత్తం గారు, తర్వాత అహంకారం గారు, ఇట్లా మనకి ఇంకా మిగిలిన మంత్రులు ఉన్నారు. ఆయా డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ఎవరెవరు? శబ్ద స్పర్శ రూప రసగంధాలు, అలాగే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ప్రాణేంద్రియాలు, వీళ్ళందరూ ఆయా డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ అన్నమాట. సో వీళ్ళందరితో కూడింది సభ. ఈ పంచకోశాలనే సభ, ఈ పంచకోశాలనే రథం, ఈ పంచకోశాలనే ఇల్లు, ఈ పంచకోశాలనేటటువంటి ఆశ్రయం. ఎలా అన్నా చెప్పుకో. చాలా వేదాంతంలో ఈ లక్షణాలతో చాలా చోట్ల ఇలా చెప్తారనమాట. పంచకోశాలనేటటువంటి పంచేంద్రియ పంచకం 5 5 25 అనేటటువంటిది అంతా కూడా ఆశ్రయము, ఇల్లు, రథము, సభ. ఈ సభ తీర్చిన తర్వాత వీళ్ళతో చర్చిస్తూ ఉంటాడు. లేవగానే మానవుడు చేసే పని ఇదే. ఈ సభ అందరితో చర్చిస్తాడు అనమాట. ఏమిటిప్పుడు? కాళ్ళు చేతులు కదల్చాలి, కన్ను ముక్కు కదల్చాలి, జ్ఞానేంద్రియాలు పనిచేయాలి, ప్రపంచం ఉందని గుర్తించాలి, నేను ప్రపంచంలోకి వచ్చానని గుర్తించాలి, గుర్తించిన తర్వాత అక్కడి నుంచి ఏ వ్యవహారం చెయ్యాలి, ఇలా జాగ్రత్తగా గమనిస్తాడు. తర్వాత కర్మేంద్రియ పంచకాన్ని వాడాడు, ప్రాణేంద్రియ పంచకాన్ని వాడాడు, లేచాడు, వ్యవహరించాడు. ఇప్పుడు నేను ఏ లక్ష్యం దిశగా వ్యవహరించాలి, ఏం వినాలి, ఏం తినాలి, ఏం చెయ్యాలి,
ఇత్యాదులన్నీ ఈ సభతో మాట్లాడడం అనమాట. సభలో ఉన్న మిగిలిన మంత్రులందరితో మాట్లాడడం అనమాట. అయితే ఇదంతా చేసే ముందు ఎవరితో మాట్లాడాలి? ప్రధానమంత్రితో మాట్లాడాలి. ఆ ప్రధానమంత్రి గారు ఏం చేశాడు? రాష్ట్రపతి గారికి సలహా ఇచ్చాడు. రాష్ట్రపతి గారు ఆత్మస్వరూపం, ప్రధానమంత్రి గారు బుద్ధి స్వరూపం, తర్వాత ఏదో హోంమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు ఇత్యాదులు వీళ్ళందరూ సభలో మాట్లాడతారు. ఇలా ఎలా అయితే బయట మనం ఒక వ్యవహారానికి నిర్ణయాత్మకమైన రూపకల్పన, నిర్ణయాత్మకమైనటువంటి వ్యవహార శైలి ఉందో, మనలో కూడా అలాంటి పద్ధతే ఉన్నది. కాకపోతే రాష్ట్రపతి గారు ఎప్పుడు రాష్ట్రపతిగా రాజు వలె ఉండాలి. చదవండి. గూఢచారులను పంపి విషయం సేకరించి విచారణ చేస్తాడు. ఈ పని చేయాలండి. తనను తాను చాలా జాగ్రత్తగా పరిశీలించుకునేటప్పుడు గూఢచారులను పంపించి రాజ్యంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. గూఢచార వ్యవస్థ సరిగా లేకపోతే రాజ్యం సరిగా సుభిక్షంగా ఉండదు. ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారు, ప్రజల పరిపాలన గురించి ఏమనుకుంటున్నారు అనేది సరిగ్గా తెలుసుకోవాలి. అంటే స్వాధ్యాయం చేసేటప్పుడు నిష్పక్షపాతంగా చేయాలి. మనం అందరం కూడా ఏం చేస్తాం, మనకి మనం ఓటేసుకుంటాం అనమాట. మనకు మనం ఓటేసుకోగానే మనం ఏం చేస్తే అదే రైట్ అయిపోతుంది. ఈశ్వరుడు అందుకని ఏం చేస్తాడంటే సాధ్యమైనంత వరకు మనకి వ్యతిరేక సంస్కారాలు ఉన్నటువంటి మనుషుల యొక్క సాన్నిహిత్యాన్ని కలిగిస్తాడు. అందువల్ల ఏమైపోతుంది, నీ ఒకవేళ స్వాధ్యాయంలో పొరపాటు చేసినా, నీకు నువ్వే ఓటేసుకున్నా, నీ ఎదురుకుండా ఉన్నవాడు మాత్రం పొరపాటు కూడా నీకు ఓటేయడు. ఎందుకని? వాడు వ్యతిరేక సంస్కారంతో అద్దం వలె పనిచేస్తాడు, నీ లోపాన్ని ఎత్తి చూపుతాడు. ఈ ప్రకృతి అంతా కూడా నీ స్వాధ్యాయానికి ఉపయోగపడేటటువంటి నియమాలతో, లక్షణాలతో ఉంటుంది. దాన్ని చాలా జాగ్రత్తగా ఈ గూఢచార వ్యవస్థ ఎట్లయితే పనిచేస్తుందో, రాజు యొక్క పరిపాలనలో లోపాలను ఎత్తి చూపడమే గూఢచర్య యొక్క ప్రాధాన్యత. కాబట్టి అలా చాలా జాగ్రత్తగా ఈ ప్రకృతిని, పంచభూతాత్మకమైన ప్రకృతిని, జీవులతో ఉన్న సంబంధాన్ని, తాపత్రయాన్ని, రుణత్రయాన్ని జాగ్రత్తగా కర్మత్రయాన్ని దాటడం అనేటటువంటి దిశగా వాడుకోవాలి. చదవండి. తాను స్వయంగా రాజప్రాంగణంలో తిరుగుతూ తన యంత్రాంగం ఎట్లు పనిచేస్తున్నదో చూసుకుంటాడు. అది వెరీ ఇంపార్టెంట్. ఆయన తన మహారాజ స్థానం నుంచి ఈ పని అంతా చేస్తున్నాడు. ఏమండి, ఫలానా ఎక్కడో 50 మైళ్ళ అవతల, 100 కిలోమీటర్ల అవతల ఏదో జరిగిందండి అంటే నేను గూఢచారి చెప్తే ఆ వ్యవస్థతో పని చేయిస్తాడు. అక్కడ 100 కిలోమీటర్ల దగ్గరికి అర్జెంటుగా పరిగెత్తుకెళ్ళాడు. తగినటువంటి వాడిని పంపిస్తాడు, తగినటువంటి వాడికి ఆజ్ఞలు జారీ చేస్తాడు, తగినటువంటి వాడిని వెళ్ళి ఆ పని చూడు, ఆ పని అయిందా లేదా, ఎలా జరిగింది, సవ్యంగా జరిగిందా లేదా, ఫలితం వచ్చిందా లేదా అని రాజు వలె వ్యవహరిస్తాడు. అంతేగాని పరిగెట్టుకెళ్ళడు రాజస్థానం నుంచి. అలాగే ఆత్మ, ప్రత్యేగాత్మ ఆకాశంలో ఆకాశం అనే మొదటి స్థానం నుంచి అర్జెంటుగా భూమిలో భూమి, పృథ్వీలో పృథ్వీ స్థానానికి పరిగెట్టుకెళ్ళదు. కర్మేంద్రియాల స్థానానికి పరిగెట్టుకెళ్ళదు, జ్ఞానేంద్రియాల స్థానానికి అసలు పరిగెట్టుకెళ్ళదు, ప్రాణేంద్రియాల్లోకి అసలు వెళ్ళదు, అలాగే అంతరింద్రియాల్లో కూడా అసలు వెళ్ళదు. మిగిలిన 24 అదేమీ కదిలి వెళ్ళదు. కానీ ఆ 24 సవ్యంగా తమ తమ స్వధర్మాన్ని ఆచరించేటట్లుగా చూస్తుంది. ఆ స్వధర్మాచరణ ఎన్నవి నిమగ్నమై సవ్యంగా ఉన్నాయా లేదా అని పర్యవేక్షించడం మాత్రమే, సాక్షిగా చూడటం మాత్రమే ప్రత్యేగాత్మ యొక్క లక్షణం. ప్రకాశించడం, సాక్షిగా ఉండటం అంతే. అది ప్రకాశిస్తుంది, సాక్షిగా ఉంటుంది, రెండు మాత్రమే ఉన్నాయి, వేరే వ్యవహారాలు ఏమి లేవు. చదవ. తాను స్వయంగా రాజ్యంలో పర్యటన చేస్తూ పరిశీలన చేస్తాడు. ఇది 3వ పాయింట్. ఒకవేళ ఇలా కూడా వర్కౌట్ అవ్వలేదు అనుకో, అప్పుడు ఏం చేస్తాడు, తన బలాన్నంతా కూడా ఎక్కడికి వెళ్ళి చూడాలో, ఎక్కడికి వెళ్ళి వాడాలో, ఎక్కడ దాన్ని సరిచేయాలో, ఆ సరి చేయాల్సి వచ్చినప్పుడు దిగి వచ్చేస్తాడు, రాజ్యం అంతా పర్యటించేస్తాడు.
పర్యటించేసి ఎక్కడెక్కడ ఏం లోటుపాట్లు ఉన్నాయో స్వయంగా గమనిస్తాడు. మనం కర్మ మార్గంలో సాధన చేసేటప్పుడు జ్ఞానపూర్వక కర్మాచరణ చేయాలన్నప్పుడు స్వయముగా ఆత్మజ్ఞానాన్ని మనం వాడాలి. సరే, బయట సామంతరాజులను తనకు అనుకూలంగా వ్యతిరేకించకుండా కాపాడుకుంటూ ఉంటాడు. అరిషడ్ వర్గాలు, షడ్వికారాలు, షడూర్ములు, ఇవన్నీ కూడా సామంతరాజులు. ఈ సామంతరాజులందరూ కూడా ఎప్పుడు దీని మీద దాడి చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం పని పాడాలి, వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు రాజస్థానంలో కూర్చుందామా అని సామంతరాజుకు చక్రవర్తి స్థానం మీద కన్నుడు. ఇవేం చేస్తూ ఉంటాయి, ఈయన ఎప్పుడు బయటికి పోతాడా, ఈయన ఎప్పుడు తనను తాను మర్చిపోతాడా, తన బలాన్ని తాను కోల్పోతాడా, తన ధర్మాన్ని తాను కోల్పోతాడా, తన లక్షణాన్ని తాను కోల్పోతాడా, ఎప్పుడైతే ఈయనకి వైక్లభ్యం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్కసారి వైక్లభ్యం రాగానే ఆ క్లైబ్యం మాస్మకమః పార్థ అంటాడు పరమాత్మ. ఈ క్లైబ్య లక్షణం రాగానే సామంతరాజులైనటువంటి హరిషడ్ వర్గాలు, షడ్వికారాలు, అలాగే షడూర్ములు, 3 18 మంది ఉన్నారు మనకి సామంతరాజులు. ఈ 18 మంది వచ్చి రాజస్థానాన్ని ఆక్రమించేస్తారు. ఇంకా వాటికి లోబడిపోతాడు అనమాట. అలా లోబడిపోయిన వాడెవడు, వాడు జీవుడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. షడూర్ముల చేత, షడ్వికారముల చేత, హరిషడ్వర్గముల చేత తాదాత్మ్యత చెంది లోబడిపోయినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, ఆ సామంతరాజులను నిగ్రహించలేని వాడు ఎవడైతే ఉన్నాడో వాడు జీవుడు. అలా నిగ్రహించగలిగిన వాడెవడో వాడు చక్రవర్తి. ఇన్ని వివిధ స్థానములలో విచారణ చేయుటలో తాను వాటికి అధిపతి అయిన రాజును అని గుర్తుంచుకుంటూ రాజు హోదాలో ప్రవర్తిస్తున్నాడు. వెరీ ఇంపార్టెంట్. నేనెవరు అన్న ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు. నేను రాజుని అనేటటువంటి హోదా, రాజస్థానం, సాక్షిత్వం, అలా వ్యవహరిస్తున్నాడు. ప్రత్యేగాత్మ ఎప్పుడు సాక్షియే. సర్వ వ్యవహారములందు సర్వధారి అయి ఉన్నప్పటికీ అది సర్వసాక్షి. దానికి ఇది అంటటం లేదు, ప్రత్యేగాత్మకు అంటటం లేదు. సమిష్టి వ్యవహారమైన సృష్టి స్థితి లయాలకు సంబంధించినది పరమాత్మకు అంటటం లేదు. ఈ ప్రత్యేగాత్మకు ఎట్లా అయితే వ్యష్టికి సంబంధించినటువంటి షడ్వికారములు, షడూర్ములు, హరిషడ్వర్గాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ప్రాణేంద్రియాలు, విషయేంద్రియాలు, జనన మరణాలు, బాల్యవన కౌమార వృద్ధాప్యాలు, ఎట్సెట్రా ఎట్సెట్రా, ఎన్నన్న గుణత్రయం, రుణత్రయం, పాపత్రయం, ఇవంతా కేవలం సేవకులు, బంట్లు వాటి స్థానాల్లో వ్యవహరిస్తుంది అంతే. ఆ వ్యవహార సాక్షి అవ్యవహారి ప్రత్యేగాత్మ. అలాగే సకల సృష్టికి, బ్రహ్మాండానికి పరమాత్మ. ఈ ప్రత్యేక పరమాత్మలు ప్రకాశరీత్యా ఏకస్వరూపులు, లక్షణ రీత్యా సాక్షి స్వరూపులు, జ్ఞానం రీత్యా స్వరూప జ్ఞాన నిష్ఠులు, ఆనందం రీత్యా స్వాత్మానందమగ్నులు, ఉనికి దృష్ట్యా సత్స్వరూపులు. చదువు. ఆయా స్థానముల చేత తాను పతనం చెందక ప్రవర్తిస్తున్నాడు. ఆయన ఏమన్నా ఇప్పుడు రాజుగారు అర్జెంటుగా మంత్రి గారితో మాట్లాడితే రాజుగారు ఏమైనా మంత్రి అయిపోయాడు. రాజుగారు ఏమైనా సైన్యాధ్యక్షుడితో మాట్లాడితే ఏమైనా ప్రమాదం వచ్చిందా? ఆయన సైన్యాధ్యక్షుడు అయిపోయాడా? లేదు. ఒక పరిచారకుడితో ఏదో మాట్లాడితే పరిచారకుడు అయిపోతాడా? మనం కాలి గోరు కూడా మనకి ఇంపార్టెంటే. కాలి గోరు మనకి ఇంపార్టెంట్ అయినా అంటే వెరీ ఇంపార్టెంట్. దానికి దెబ్బ తగిలితే తెలుస్తుంది దాని ఇంపార్టెన్స్ ఏమిటో. కాబట్టి కానీ దాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నాం లేదా? చూసుకుంటున్నాం. జుట్టు మనకి యాక్చువల్గా మృత కణాలతో తయారవుతుంది. మృత కణాలతో పనిచేస్తున్న జుట్టుకి మనం ఏమైనా ఇంపార్టెన్స్ ఇచ్చామా అంటే చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాము. ఆ జుట్టు సరిగ్గా లేకపోతే అది సరి చేసుకోవడమే జీవితంలో కొన్ని సంవత్సరాల పాటు సరిపోతూ ఉంటుంది.
అది నల్లగా ఉందనో తెల్లగా ఉందనో సరిగా లేదనో దాని సంరక్షణ, ఈ జుట్టు సంరక్షణ బాధ్యతకి ప్రపంచంలో ఏర్పడినటువంటి వైపరీత్య ప్రపంచం అంతా ఇంతా కాదు. మృత భాగములైనటువంటి గోళ్ళు జుట్టు, దీనికి పెడిక్యూర్, మ్యానిక్యూర్, హెయిర్ కేర్ అనేటటువంటి ప్రపంచం కొన్ని కోట్ల మందిని బతికించేస్తుంది. ఎంతో మందికి జీవనోపాధి వీటిని సంరక్షించడమే. ఇక దేవాలయాల్లో మనం ఇచ్చినటువంటి జుట్టు గట్రాలు పరిష్కరించి వాటిని రకరకాలుగా అందరికీ వినోద సాధనాలుగా అమర్చి పెట్టేటటువంటి ప్రపంచం ఇవాళ ఉన్న ప్రపంచంలో అంతా ఇంత వైపరీత్య ప్రపంచం కాదు. ఇలా జాగ్రత్తగా గమనిస్తే సాధనలో భాగంగా, ధర్మంలో భాగంగా ఏర్పాటు చేయబడినవన్నీ వైపరీత్య ప్రపంచాన్ని అందుకున్నాం. నిజానికి తిరుపతికి వెళ్ళిన వాళ్ళందరినీ గుండు కొట్టించుకోమని అక్కడ ఎవరు ఎక్కడైనా నియమం ఉందా? లేదు. అక్కడ రాసి ఉంటుంది, కేశఖండనశాల మీద రాసి ఉంటుంది, అహంకార నిర్మూలనమునకు గుర్తు నేను నా అహాన్ని పోగొట్టుకుంటున్నాను నీ పాదముల దగ్గర. ఎందుకని ఆయన కటిహస్తాన్ని వరదహస్తాన్ని కలిగి ఉన్నాడు. ఆ కటిహస్తం వరదహస్తం ద్వారా ఆయన చెప్తున్నాడు, నాయన శరణాగతుడవు కమ్ము అని. చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆ సర్వస్వ శరణాగతుడు అయినటువంటి వాడు పునః అహాన్ని పొందే అవకాశం లేదు. అలా నేను పొందడం లేదు అనే నిర్ణయం చెప్పడం కేశఖండన. తల తరుగుట, తల నీలములు తరుగుట రెండు సమం అంటాడు. ఎవరికి? ఆయన ఎవరు? మహాభారతంలో పరమాత్మ ద్రౌపదిని పరాభవించినప్పుడు ఈ వనవాస కాలంలో ఒక పరాభవం చేస్తాడు ఒక ఆయన. వస్తే ఆయనకి అతనికి తల తరగడం ప్రధానమా, తల నీలాలు తరగడం ప్రధానం అంటే రెండు ఒకటిరా బాబు అంటాడు. కాబట్టి ధర్మం అలా చెప్పింది అనమాట. మన సనాతన ధర్మం చాలా జాగ్రత్తగా ఏ పనినైనా సరే నీలో ఉన్నటువంటి స్వాత్మ లక్షణాలని, స్వరూప జ్ఞాన లక్షణాలని, అహం రాహిత్యాన్ని, శరణాగతిని బలపరిచేటటువంటి పద్ధతిగా ధర్మాన్ని ఏర్పరిచింది. ధర్మము అంటే గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడెక్కడైతే అహం రద్దవుతుందో, ఎక్కడెక్కడైతే అహం రహితం అవుతుందో అది మాత్రమే ధర్మం. ఎక్కడెక్కడైతే అహం బలపడిపోతుందో అది అధర్మం. ఇది ధర్మానికి చాలా ఇంపార్టెంట్. సత్యమేవ జయతే, ధర్మంచర, సత్యం వద ధర్మంచర. వేదం చెప్పినటువంటి మానవులందరికీ వ్యవహార కాలంలో ఏం చేయాలి? సత్యమే మాట్లాడు, సత్యం వద, ధర్మంచర, ధర్మమే చెయ్యి. అహాన్ని పోగొట్టుకోవడమే నీ ధర్మం. నీ స్వధర్మం అదొక్కటే, మిగిలినవన్నీ పరధర్మములే అని నిర్ణయంగా చెప్పింది. ఈ రాజు కూడా ఇలా వ్యవహరించేటప్పుడు తల వెంట్రుకల దగ్గర నుంచి కాలి గోరు వరకు ఈ దేహంలో పంచకోశాలలో వ్యాపకమై ఉన్నాడు. అవసరమైతే ప్రతిదానిని వాడుతున్నాడు, అవసరమైతే ప్రతిదాన్ని పనిముట్టుగా వినియోగిస్తున్నాడు, ప్రతిదానికి ఆజ్ఞలు జారీ చేయగలుగుతున్నాడు, ఆయా ధర్మ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. కాబట్టి ఆత్మానం రాజవత్సదా. ఏమంటే చెయ్యి ఉపయోగించేటప్పుడు చెయ్యి అయిపోయాడా? అవలేదు. కాలు ఉపయోగించేటప్పుడు కాలు అయిపోయాడా? అవలేదు. కన్ను ఉపయోగిస్తున్నప్పుడు కన్ను అయ్యాడా? కన్ను యొక్క విషయం పోని ఆయన అయ్యాడా? దృశ్యం తానయ్యాడా? అవడు. ద్రష్ట ఎప్పటికీ దృశ్యం అవడు. దర్శనం కూడా అవడు. చూడడం అనే ప్రక్రియకు లోనయ్యాడా? అవలేదు. సాక్షి. ఈ సాక్షిత్వ నిర్ణయాన్ని పంచకోశ వ్యవహారంలో చాలా జాగ్రత్తగా పొందాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆత్మానం రాజవత్ సదా, సదా ఎప్పుడు, ఎల్లకాలము. చదవండి. మార్పులు చెందుతూ పెరుగుతూ క్షీణించి నశించుట దేహం యొక్క ప్రకృతి. అది షడ్వికారములు, అవన్నీ కూడా దేహ లక్షణాలు, ఆత్మ లక్షణాలు కావు. ఇటువంటి దేహంలో నశించక ఉండాలి అన్న రూపాన్ని సదా నిలుపుకుంటున్నాడు జీవుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అవినాశి. నశించే దేహంలో నశించని ఆత్మ అవినాశి. ఆ అవినాశిత్వాన్ని గుర్తించాలి.
ఇది దేహ ప్రకృతికి విలక్షణం. జీవుడు ఈ రెండు లక్షణముల మధ్య నిశ్చయం కాక తాను మరణించేవాడో శాశ్వతుడో తెలియలేక మరణమునకు భయపడుతూ జీవిస్తూ ఉంటాడు. వీడిగా ఎంతసేపు సందిగ్ధం, సంశయాత్మో వినశ్యతి. వీడి లక్షణం అది, జీవుడి లక్షణం అది. వీడికేటి, నేను ఆత్మస్వరూపుడేనంటావా, కాదు నేను శరీరాన్ని అంటావా, కాసేపు ఈ కొమ్మ మీద కాసేపు ఆ కొమ్మ మీద ఊగిసలాడేటటువంటి చిత్తవృత్తికి జీవుడని పేరు. ఈ చిత్తవృత్తి ఏం చేస్తూ ఉంటుంది అప్పుడు, అయితే విషయాలలో, వ్యవహారంలో, శరీరంతో, పంచకోశాలతో పరిగెడుతూ ఒకవేళ ఎప్పుడైనా సరే పరిగెట్టకుండా ఉందనుకోండి, అప్పుడు తన స్వస్థానంలోకి వచ్చి ఆత్మభావంలో ఉండడానికి ప్రయత్నిస్తుంది. అది కూడా చిత్తవృత్తుల్లో ఉంటుంది. కానీ తక్కువసేపటి, ఉన్నంతసేపట్లో కాసేపట్లో దీనికి మళ్ళా శరీర స్ఫురణ, దేహస్ఫురణ కలుగుతుంది. కలిగి అయ్యయ్యో నేను అది కదా, కాసేపు ఇక్కడ కూర్చున్నానేంటి సైలెంట్గా, ఏం పని పాట లేకుండా, ఏం వృధాగా నా జీవితం అంతా ఇలా కూర్చోవడమేనా, ఇలా సాక్షిగా ఊరికే ఓ మూల కూర్చుంటే నా వల్ల ఏం ప్రయోజనం, అప్రయోజనం కదా. ఏదో పని చేయాలి కదా, నేను ఏదో ఫలితం రాబట్టాలి కదా, ఏదో శరీరంలో ఏదో భాగాన్ని వాడాలి కదా, దేంతో దాంతో వ్యవహరించాలి కదా, ఇలా రాయి వలె కూర్చుంటే నాకేంటి ప్రయోజనం అనుకుంటుంది. ఆత్మభావాన్ని రాయి వలె భావిస్తుంది, జడం వలె భావిస్తుంది. ఇలా జీవుడు ద్వైధీ భావమును కలిగి ఉంటాడు. అది స్వాత్మ లక్షణం మీద, దేహ లక్షణం మీద రెండింటి మధ్య పరిగెడుతూ, పరిగెట్టేటప్పుడు దానికి కలిగినటువంటి భీతి మృత్యు భీతి. ఆత్మకి మృత్యు భీతి లేదు, శరీరానికి తెలివే లేదు, ఇంకా దానికి భయమేమి. శరీరానికి మరణ భయం లేదు, ఉన్నదంతా గొడవ ఎవరికి ఇప్పుడు, జీవుడికే. ఎవడైతే ఈ చిత్తవృత్తి సంగతమై శరీరం దగ్గర నుంచి జ్ఞానం దగ్గరికి, జ్ఞానం దగ్గర నుంచి శరీరం దగ్గరికి పరుగెడుతూ ఉంటాడో, ఆ పరుగెట్టడానికి వృత్తి అని పేరు. ఈ పరుగుకి సంకల్పం అని పేరు, ఈ పరుగుకి విపర్యం అని పేరు, ఈ పరుగుకి సహకరించే స్మృతి జ్ఞానానికి స్మృతి వృత్తి అని పేరు. ఈ పరుగులాటలో అలసిపోతే విశ్రాంతి తీసుకోవడానికి నిద్ర అనే వృత్తి. సంకల్ప, వికల్ప, విపర్య, స్మృతి, నిద్ర. ఇలా జాగ్రత్తగా వీటికి వేరే పేర్లు కూడా పెడతాం, సందర్భాన్ని బట్టి, మార్గాన్ని బట్టి. యోగ మార్గంలో చెప్పేటప్పుడు ప్రమాణమని, విపర్యమని, ఇలా ఆ మార్గాన్ని బట్టి, కర్మ మార్గం అయితే ఒక తీరుగా, యోగ మార్గం అయితే ఒక తీరుగా, జ్ఞాన మార్గం అయితే ఒక తీరుగా చెప్తూ ఉంటాం. మనం మాత్రం దాన్ని అధిగమించేటటువంటి సాక్షి సాధనలో సంకల్పం, వికల్పం, విపర్యయం, స్మృతి, నిద్ర, ఈ రీతిగా చిత్తవృత్తుల్ని మనం సాక్షిగా గుర్తించాలి. అలా ఎవడైతే ఈ చిత్తవృత్తులకు సాక్షిగా ఉన్నాడో వాడు సత్యం, సత్. ఆ సాక్షిగా ఉన్నవాడెవడో వాడు సత్. జాగ్రత్తగా గమనించాలన్నమాట. ఈ ద్వైధీభావముతో దేహం నుంచి స్వరూప జ్ఞానానికి, స్వరూప జ్ఞానం నుంచి దేహానికి పరుగులెడుతున్నటువంటి జీవభావంతో ఉన్నటువంటి వాడిని పరిహరించాలి. వీడికే మృత్యుభీతి. ఎంతసేపు సర్వభయాలు జీవుడికే, ఆత్మకి లేదు, దేహానికి లేదు. చదవ. దేహ ప్రకృతికి వ్యతిరేక లక్షణమైన అమృతం అయిన ఆత్మకు దేహమును సాక్షిగా చూస్తూ తన స్వరూపమును గుర్తిస్తున్న ప్రకృతి వృత్తిని సాక్షిత్వముగా తెలియవలెను. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రకృతి వృత్తితో, ప్రకృతి అన్న చోటల్లా 3 గుణాలు పెట్టుకోవాలి. 3 గుణాలతో కూడినటువంటి వృత్తులతో వ్యవహరిస్తున్న వాడెవడో వాడు జీవుడు. గుణాతీతమైనటువంటి స్థితిలో అమృత స్వరూపంగా ఉన్నటువంటిది ఏదో అది ఆత్మ, స ఆత్మ. మరి దేహం అంటావా, అది జడ వస్తువు, వినాశిత్వాన్ని పొందుతుంది. అవినాశి అయినటువంటి అమృతమైన, అనంతమైన, అఖండమైన, అతీతమైనది ఆత్మ. తద్భిన్నం, పూర్తి వ్యతిరేకం.
దేహం. మధ్యలో ఈ చిత్తవృత్తి, ప్రకృతి వృత్తి అయినటువంటి త్రిగుణాత్మకమైన వృత్తులతో కూడిన వ్యవహరిస్తున్న జీవుడు ఎవడైతే ఉన్నాడో వీడు ఈ దేహం దగ్గరికి, ఆ స్వరూప జ్ఞానం దగ్గరికి పరిగెడుతూ ఉంటాడు. వీడిని చాలా జాగ్రత్తగా ఎక్కడ కూర్చోబెట్టాలి ఇప్పుడు? అమృతము, అవినాశి, అనంతము, అఖండము, అతీతము, అవ్యయము అయినటువంటి ఆత్మస్థితి యందు నిలకడ చెందినట్లయితే ఇంకా అప్పుడు వృత్తి శూన్యం ఏర్పడుతుంది. చిత్తవృత్తి నిరోధం, ప్రయత్నం చేసి చిత్తవృత్తి నిరోధం చేయడమేమో యోగమైతే, వృత్తి శూన్య స్థితి యందు స్వాత్మను దర్శించటం జ్ఞానం. ఇది రెండింటి మధ్య ఉన్నటువంటి స్థితి భేదం. సాధనల ద్వారా వృత్తి నిరోధం చేస్తూ ఉండడం యోగం. వృత్తి శూన్య స్థితి యందు తనను తాను గుర్తించడం, తను తాను తెలుసుకోవడం, స్వాత్మ స్థితి యందు జీవుడు లయించి ఉండడం జ్ఞానం. సదా జీవుని విషయ దృష్టిలో ఇంద్రియములు విషయములనే గ్రహిస్తున్నవి. అంటే ఈ చిత్తవృత్తులన్నీ దేన్ని బట్టి పనిచేస్తున్నాయంటే ఇంద్రియాలను బట్టి, విషయాలను బట్టి పనిచేస్తాయి. ఏ చిత్తవృత్తి కదా, అందుకే ధ్యానం చేసేటప్పుడు ఏం చేస్తాం, ఏమేమి వచ్చిపోతున్నాయో చూడరా బాబు అంట. మెలకువలో ఊరక కాసేపు కూర్చున్నావు, కాసేపు కూర్చుంటే ఏమేమి వచ్చిపోతున్నాయో చూడాలి. సోహం భావేన పూజయత్, సోహం భావంలో నిమగ్నమై ఉన్నప్పుడు తెలుస్తుంది. అనేకం మనసు అనే నాటక రంగం మీద అనేకం వచ్చిపోతూ ఉంటాయి. ఆ వచ్చిపోయేవన్నీ వృత్తులే, ఆ వచ్చిపోయేవన్నీ విషయాలే, ఆ వచ్చిపోయేవన్నీ ఇంద్రియ ధర్మాలే. ఆ ఇంద్రియ ధర్మాన్ని, ఆకర్షితమైన విషయాన్ని, ఆధారంగా ఉన్న వృత్తిని జాగ్రత్తగా సాక్షిగా గుర్తించు. ఇది ఇంద్రియ ప్రకృతి. ఫలితంగా కలుగుతున్న సుఖ దుఃఖాదుల వలన బాధ జీవునికి బాధగా తెలుస్తున్నది. ఆ విషయ వ్యవహారంలో ఏర్పడుతున్న సంవేదన, ఈ సంవేదన అంతా కూడా తెలియబడేది ఎవరికంటే ఆత్మకి తెలియబట్టలేదు, అని శరీరానికి తెలియబట్టలేదు. శరీరమా జడం, ఆత్మ స్వప్రకాశం. దానికేమో ప్రతిస్పందించే లక్షణం లేదు ఆత్మకి, ఈ శరీరానికేమో ప్రకాశించే లక్షణం లేదు. మధ్యలో చిజ్జడ గ్రంథిగా జీవుడున్నాడు. అంటే కాస్త ప్రకాశం, కాస్త జ్ఞానం, కాస్త ఆనందం, కాస్త చైతన్యం, కాస్త జడం, ఈ అన్నింటి సమాహారంగా చిజ్జడ గ్రంథిగా జీవుడున్నాడు అన్నమాట. ఈ జీవుణ్ణి జాగ్రత్తగా వృత్తి శూన్య స్థానంలో స్వాత్మస్వరూపంలో నిలకడ చెందించాలి. ద్విశూన్యములు అలాగే బ్రహ్మానికి కూడా ముందు, బ్రాహ్మీభూత స్థితి పొందే ముందు సృష్టి స్థితి లయాలు ఏ శూన్యం నుంచి అయితే ఏర్పడుతున్నాయో ఆ శూన్యానికి అవతల ఉంటుంది బ్రాహ్మీభూత స్థితి, బ్రహ్మం అనేది అక్కడ. కాబట్టి సృష్టి కూడా ఆ శూన్య స్థితి నుంచే, ఆ అవ్యక్తం అనే శూన్య స్థితి నుంచే వ్యక్తమైంది. అలాగే ఇక్కడ జీవుడు కూడా వృత్తి శూన్య స్థితి నుంచి వ్యక్తమయ్యాడు. వృత్తి శూన్యం, సృష్టి శూన్యం, చిత్ శూన్యం. చిత్ సత్తును తెలుసుకునేటప్పుడు, స్వయముగా లేకుండా పోయేటప్పుడు, లయమైపోయేటప్పుడు, అవ్యక్తాన్ని దాటేటప్పుడు చిత్తు ఆనందం అనే లక్షణాలు ఉండవిగా కేవల సత్తుగా మిగిలిపోతుంది. ఆ కేవల సత్తుగా మిగిలినటువంటి బ్రహ్మ, అది అవ్యక్తానికి అవతల. అలాగే ఇక్కడ కూడా సత్ అనేటటువంటి ఆత్మ ఈ వృత్తి శూన్యానికి అవతల ఉంది. ఈ వృత్తి శూన్య స్థితికి నిర్వాణం అని కూడా పేరు, మరో పేరు అనమాట. ఈ నిర్వాణ స్థితికి వచ్చిన వాళ్ళే జ్ఞానోదయాన్ని, స్వరూప జ్ఞానాన్ని పొందగలుగుతున్నారు. సదా బాధపడుతున్నాడే కానీ ముక్తి మార్గం కనబడటలేదు. అంతే, ఎంతసేపు వీడి గోలంతా ఆ సంవేదన నుంచి ఈ సంవేదనకి, ఈ సంవేదన నుంచి ఆ సంవేదనకి, ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకి, ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మ మీద. అది బాధపడుతుంటే దీని దగ్గరికి, ఇది బాధ పెడుతుంటే దాని దగ్గరికి వెళుతూ వస్తూ ఉంటాడు. అంతే తప్ప స్వరూప జ్ఞానాన్ని రావడానికి
ఇచ్చగించడు. వీడి ఇచ్ఛాశక్తి ఎంతసేపు ఇంద్రియ ధర్మాలు, విషయ ధర్మాలు, ప్రపంచ ధర్మాలు, భోగి, భోగ్యము, కర్త, భోక్త, నేను, నాది, అహంకారం, మమకారం, వీటి మధ్య తిరుగుతుంది. వీటికి జీవుడని పేరు. ఇలా తిరిగేవాడికి జీవుడని పేరు. అహంకారము, మమకారము, కర్త, భోక్త, ఇంద్రియాలు, విషయాలు, 3 గుణాలు. వీటి మధ్య ఎవడైతే తిరుగుతున్నాడో కర్మత్రయం చేత వాడు బాధించబడుతున్నాడు. ఆ బాధించబడడం దేనికండి? వాడు ఏకంగా పుడుతూనే స్వరూప జ్ఞానాన్ని పొందొచ్చు కదండి, అవకాశం ఉంది. అలాంటి స్వరూప జ్ఞానం పొందిన మహానుభావులు కూడా ఉన్నారు. మృత్యువుని స్నేహితుడిగా స్వీకరించినటువంటి శంకర భగవత్పాదులు. 5 ఏళ్ల పిల్లవాడికి శివగురు చెప్పినటువంటి పాఠం. వారి తండ్రి గారు శరీరాన్ని వదిలేస్తాడు, కళ్ళ ముందే వదిలేస్తూ చివరి పాఠం చెప్తాడు. నాయన, మృత్యువే నీ స్నేహితుడు, కాలమే నీ స్నేహితుడు, వీళ్ళిద్దరినీ స్నేహితులుగా చేసుకుని జ్ఞానాన్ని సముపార్జించు. ఇలా ఈ ఇద్దరిని ఎవరైతే తన హితులుగా చేసుకున్నారో, స్నేహితులుగా చేసుకున్నారో, వాడికి మృత్యు భీతి ఎక్కడ ఉంది? కాలాతీతుడు శంకర భగవత్పాదుడు, దేశికుడు. అందుకని భవశంకర దేశికమే శరణం అని అంటూ ఉంటాం మనం. దేశికులైనటువంటి వాడికి దేశము, కాలము, మృత్యుభీతి ఇలాంటివి ఏమీ లేవు. జాగ్రత్తగా ఈ జీవభావం నుంచి ఆత్మభావానికి, ఆత్మభావం నుంచి బ్రహ్మభావానికి, బ్రహ్మభావం నుంచి పరబ్రహ్మ నిర్ణయానికి, పరబ్రహ్మ నిర్ణయం నుంచి పరాత్పరము, పరబాహ్యం అనే నిర్ణయానికి మనం ఉన్నటువంటి స్థితి, ఉన్నట్లుగా ఉండుట అనేటటువంటి కైవల్య స్థితికి మానవుడు చేరాలి. అంతేగాని ఇంద్రియ ధర్మాలు, విషయ ధర్మాలు, ప్రవృత్తులు, దేహధర్మం, పంచకోశాలు, గుణత్రయాలు, శరీరత్రయాలు, దేహత్రయాలు, తాపత్రయాలు, రుణత్రయాలు, కర్మత్రయాలు, ఇలా త్రిపుటి చేత బాధించబడుతూ సంవేదనలను పొందుతూ దానినే ఆనందంగా భావిస్తూ విషయానంద మగ్నుడైనటువంటి జీవుడుగా పోవడానికి పుట్టలేదు. ఈ సత్యాన్ని తెలుసుకో. బాధను కలిగించుట ఇంద్రియ ప్రకృతి అయితే దానిని గుర్తించి తప్పించుకోవాలనుకునుట ప్రకృతికి విలక్షణం. అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. విలక్షణం. విలక్షణం అన్నది ఏమిటయ్యా అంటే సంవేదనలను పొందడం ప్రకృతి ధర్మం, వేరే అంతకు మించి ఏమీ లేదు. ఆయా సంవేదనలు పొందినప్పుడు దాంట్లో నుంచి బయటపడాలనే ప్రయత్నం నీలో సహజంగా కలుగుతుంది. దుఃఖం కలిగినప్పుడు ఆ దుఃఖంలో నుంచి బయటపడడానికి సహజమైనటువంటి ఇచ్ఛాక్రియ, జ్ఞానశక్తులు కలిసి పనిచేస్తున్నాయి. అక్కడ నిన్ను విడుదల చేసేయటానికి మార్గాన్ని అన్వేషిస్తున్నాయి. అది అలా ఆ విలక్షణమైనటువంటి స్వరూప జ్ఞానం నీలో ఉండబట్టే దాంట్లోంచి విముక్తం అవ్వాలని ప్రయత్నం. స్వరూప జ్ఞానమే లేకపోతే అందులోనే మునిగిపోతాడు అంతే. అలా జాగ్రత్తగా గమనించి ఈ ప్రకృతిలో నుంచి విలక్షణమైనటువంటి ఆత్మస్వరూపాన్ని గుర్తించాలి. చదవండి. ఇది ఆత్మకు స్వరూపమును గుర్తిస్తూ ఇంద్రియముల ప్రకృతి వృత్తికి సాక్షిగా ఉన్న సాక్షిత్వముగా తెలియవలెను. ఇంద్రియాలకి సాక్షి, ప్రకృతికి సాక్షి, పంచకోశాలకి సాక్షి, గుణత్రయాలకి సాక్షి, రుణత్రయాలకి సాక్షి, కర్మత్రయానికి సాక్షి. కర్మ తజ్జడం అనేటటువంటి నిర్ణయం పొందే వరకు నీవు ఈ విలక్షణతని సహజం చేసుకోవాలి. సరే. మనస్సు విషయ జ్ఞానంతో చపలంగా ప్రవర్తిస్తున్నప్పటికీ తనదే పూర్ణ జ్ఞానం అన్నట్లు ప్రవర్తిస్తుంది. ఇది మనస్సు ప్రకృతి. జాగ్రత్తగా ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఇది పిల్లల ఆటల వంటిది కదా. సో మనస్సు అనే వ్యవహారం అంతా పిల్లల ఆట వంటిది. అదేం చేస్తుంది, ఏ బొమ్మతో ఆడితే అదే ప్రపంచంలో నిమగ్నం అయిపోతూ ఉంటుంది అంతే, వేరే ఏం లేదు. చిన్నపిల్లలు
వంట చేస్తున్నాను నేను ఇప్పుడు అంటుంది. వాళ్ళ అమ్మ వంట చేస్తుంటే ఈ అమ్మాయి కూడా వంట చేయడానికి లక్క పెడతలు తెచ్చుకుంటుంది, చిట్టి బొమ్మలు తెచ్చుకుంటుంది, ప్లాస్టిక్ బొమ్మలు తెచ్చుకుంటుంది. ఆవిడ కూడా ఒక గ్యాస్ స్టవ్ పెట్టుకుంటుంది, ఆవిడ కూడా ఒక గిన్నెలు పెట్టుకుంటుంది, అమ్మని అడిగి పప్పులు ఉప్పులు అన్ని తెచ్చి పెట్టుకుంటుంది. అక్కడ 4 పప్పు బద్దలు తెచ్చి పెట్టుకుని ఆ గిన్నెలో వేసి నేను కూడా పప్పు వండుతున్నాను అంటుంది. ఇదంతా ఆట వంటిది మనస్సు. సో జననం నుంచి మరణం వరకు జననం అనే ఆట, మరణం అనే ఆట. ఈ మొత్తం అంతా మనసు అనేటటువంటి ప్రకృతి ధర్మంతో జరుగుతుంది. నీవు ఎప్పుడు పుట్టలేదు, ఎప్పుడు పోనివాడవు, శాశ్వతం, అవినాశి, అవ్యయం, అనంతం, అప్రమేయం, అవికారి. ఇలా జాగ్రత్తగా ఆత్మధర్మాలని గుర్తుపట్టు. వీటికి ప్రకృతికి విలక్షణము, శరీర ధర్మానికి విలక్షణము, ఇంద్రియ ధర్మానికి విలక్షణము, విషయానికి విలక్షణము, క్షేత్రమునకు విలక్షణము, క్షరమునకు విలక్షణము. ఈ విలక్షణ ధర్మాన్ని గుర్తించు. చదవండి. తన మనస్సు నిలవటం లేదని, అందువలన తనకు బాధ స్వరూపభంగం కలుగుతున్నదని జీవుడు కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. అయితే వీడి గోల ఎప్పుడు ఒకటే. ఏంటయ్యా ఈ జీవుడికి అంటే వీడు బుద్ధి ప్రధానంగా పనిచేయడు. ఎంతసేపు మనసు ప్రధానంగా పనిచేస్తాడు, రజోగుణ ధర్మ ప్రధానంగా పనిచేస్తాడు. వీడికి అభ్యాసం ఏం చేయాలి? ఇప్పుడు సత్వగుణ ధర్మ ప్రధానంగా పనిచేసే అలవాటు చేయాలన్నమాట. అది సదాచారం. ఈ రజోగుణ ధర్మం అనే మనసుతో కలిసి పనిచేయడం వలన వీడికి కొట్టు మిట్టాడటం అన్న లక్షణం వస్తుంది. కొట్టు మిట్టాడటం అంటే ఏంటండి అన్నాం అనుకోండి, దీపం తైలం అయిపోయిన తర్వాత చిట్ట చివరిలో రెపరెపలాడుతుంది, కొట్టు మిట్టాడుతూ ఉంటుంది. ఆరిపోవాలా వెలగాల, ఆరిపోవాలా వెలగాల, అప్పుడు ఒత్తి కాలిపోతూ ఉంటుంది. ఆ ఒత్తి కాలిపోవడం పూర్తి అయిపోతే దీపం ఆరిపోతుంది. ఈ జీవుడి వ్యవహారం కూడా ఎప్పుడు ఇదే, ఇంతకు మించి వేరే ఏమి లేదు. అందుకని మానవుడు దీపారాధన నుంచి నేర్చుకోవాలి అంటారు. దీపం సర్వతమోపహం అని ఎందుకు చెప్పారు అంటే, ఈ దీపం ద్వారా మానవుడి కొట్టుమిట్టాడే స్థితి నుంచి ఎదగాల. ఎప్పుడు వీడికి జీవితం అంతా జీవన్మరణ సమస్యలు. బాబు, మా అమ్మాయికి పెళ్ళి ఎప్పుడు అవుతుందో అనండి, ఎన్నో సంబంధాలు చూసాం. ఎవరో ఒక అయ్యే జిలో పెడదామంటే ఏది కుదరటం లేదండి. అనేక పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. కుటుంబం నచ్చితే అబ్బాయి నచ్చడు, అబ్బాయి నచ్చితే అబ్బాయి, ఉద్యోగం నచ్చదు, ఉద్యోగం నచ్చితే వచ్చే ఆదాయం నచ్చదు, ఆదాయం నచ్చితే వ్యవహారం నచ్చదు, వ్యవహారం నచ్చితే కట్న కానుకలు నచ్చవు, కట్న కానుకలు నచ్చకపోతే అవేమిటి చివరికి కళ్యాణ మండపం నచ్చకపోయినా పని ఆగిపోయింది. ఆఖరికి ఆది దైవిక తాపం వచ్చినా సరే పెళ్లి ఆగిపోయింది. ఇప్పుడు ఈ సంవత్సరం అంతా ఆది దైవిక తాపంతో అన్ని పెళ్లిళ్ళు ఆగిపోయింది. ఇలాగా ప్రకృతి ధర్మంగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక తాపత్రయాల వలన కూడా అది జరగకపోవచ్చు. కానీ మానవుడు ఎంతసేపు కూడా ఈ తాపత్రయం, శరీరత్రయం, రుణత్రయం, కర్మత్రయం, దేహత్రయం, గుణత్రయం, అవస్థాత్రయం అనేటటువంటి అనేక అంశాల చేత కొట్టుమిట్టాడు. ఈ కొట్టుమిట్టాడే లక్షణం జీవుడు, ద్వైధీ భావన. దీన్ని చాలా జాగ్రత్తగా అభ్యాస వైరాగ్యాలతో పరిహరించాలి. పరిహరించి జాగ్రత్తగా ఆత్మస్వరూప జ్ఞానాన్ని పొందాలి, గుర్తించాలి. అది అయి ఉండాలి, ఉన్నదున్నట్లుగా ఉండాలి, విలక్షణంగా ఉండాలి, అక్షరుడుగా ఉండాలి. సరే, ఇది అంటే ఈ కొట్టుమిట్టాడడం మనస్సు యొక్క ప్రకృతికి జీవుని విలక్షణం. అంతే. మనసు అనేటటువంటి ప్రకృతి ఉంది. ఆ ప్రకృతికి ఈ జీవుడు నిజానికి మాట్లాడితే మనస్సుతో కలిసిపోయాడా జీవుడు అంటే కలవలేదు. ప్రకృతిలో కలిసిపోయాడా, ఆటలో కలిసిపోయాడా అంటే కలవలేదు. కానీ విలక్షణమని గుర్తించాడా అంటే గుర్తించాడు. వీడే అంతసేపు కలలో మునిగి తీరుతున్నటువంటి వాడి వలె ఉంటాడు అన్నమాట. నిజానికి వాడు అది కాదు. కానీ చాలా జాగ్రత్తగా గమనిస్తే తప్ప ఈ విలక్షణత్వాన్ని తాను పొందలేడు. అలా ఎవరైతే పొందాడో వాడేమైపోతాడు? ఎదుగుతాడు. ఆ విలక్షణత అన్న ఒక్కదాని వలనే మానవుడు జ్ఞానాన్ని పొందుతాడు.
ఏ ఆటలో అయినా సరే ఇప్పుడు పలక మీద అక్షరాలు దిద్దుతున్నాడండి, పలకలో కలిసిపోతాడా? కలిసిపోడు కదా. ఈ ప్రకృతి అనే అద్దంలో ప్రతిబింబించాడండి, ప్రతిబింబించినంత మాత్రాన బింబం ప్రతిబింబంలో కలిసిపోయిందా? కలిసిపోదు కదా. అలా తన యొక్క స్వకీయ చైతన్యాన్ని, స్వాత్మ చైతన్యాన్ని విలక్షణంగా గుర్తించాలి. చదవండి. ఇది ఆత్మకు స్వరూపమును గుర్తిస్తూ మనస్సు యొక్క ప్రకృతి వృత్తికి సాక్షిగా ఉన్న సాక్షిత్వముగా తెలియవలెను. వెరీ వెరీ ఈ ఈ సాక్షిత్వం అనేది చాలా 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 వెరీ వెరీ 100 టైమ్స్ అండర్లైన్ చేయాలి. అంటే మానవుడు చేయాల్సిన అన్ని సాధనలోకెల్లా ముఖ్యమైన సాధన ఏది? మనోజయం. మనోజయం సాక్షి సాధన వల్లనే సాధ్యం, మిగిలిన దేని వల్ల సాధ్యం కాదు. ఏమండి రోజు నేను రుద్రాభిషేకం చేయమంటారా? చేయనైనా. బాబు లలితా సహస్రనామం చదవమంటారా? చదువునైనా. విష్ణు సహస్రనామం చదవమంటారా? చదువునైనా. పంచోపచార పూజ చేయమంటారా? చేయనైనా. రోజు హోమం చేయమంటారా? చేయనైనా. ఎన్ని చేసినా వీటన్నింటికి ముఖ్యమైనటువంటి సాధన ఏది అంటే మనోజయం. ఇవన్నీ చేయడం వలన మనోజయం రాదు, కానీ మనోజయానికి కావలసినటువంటి సత్వగుణం వస్తుంది, సదాచారం వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని మనం సత్వగుణంతో ఆచరిస్తే అప్పుడు మాత్రమే. అదే ఈ కర్మ మార్గంలో ఉన్న అన్ని అంశాలని కనుక మనం సకామ్యంగా రజోగుణ ధర్మంతో కనుక ఆచరించామనుకోండి, అప్పుడు రజోగుణమే బలపడుతుంది. అప్పుడు ఈ ద్వైతీ భావన, ఈ కొట్టుమిట్టాడటం, ఈ సంకల్పాలు, ఫలితాలు, కర్మ చక్రం దాటడం కుదరదు. అందుకని సత్వగుణంతో, నిష్కామ కర్మతో విలక్షణమైనటువంటి స్థితిని గుర్తించే, స్వరూపాన్ని గుర్తించేటటువంటి, కొట్టుమిట్టాడటాన్ని పోగొట్టుకునేటటువంటి, ప్రకృతికి విలక్షణమైనటువంటి, మనస్సును జయించినటువంటి, దాటినటువంటి, వృత్తి శూన్య స్థితి యందు నిలకడ చెందినటువంటి స్వరూప జ్ఞాన స్థితిని మానవుడు తప్పక గుర్తించాలి. అందువలనే సాధనలందు మనోజయంబు ముఖ్యంబు అనేటటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. హరి ఓ శ్రీ గురుభ్యో నమః. హరి ఓ. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. సాయిరామ్. సాయిరామ్ అండి.